హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. చాలామంది 20-30 కామెంట్స్ చేశారు. అసలు మనకి రన్నింగ్‌లో క్వాలిఫై అయినా సరే మెరిట్ లిస్ట్‌లో మన పేరుంటుందా లేదా? అన్న నేను +2 మార్క్స్‌తోనే క్వాలిఫై అయ్యాను. +3 మార్క్స్, +4 మార్క్స్, నాకు 7 మార్క్స్ డిఫరెన్సే ఉంది. నాది ఎస్టీ కేటగిరీ, ఓబీసీ, నక్సల్, జనరల్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మెయిన్ మన రేషియో ఎలా ఉంది, మనకంటూ మన ప్రిఫరెన్స్ ఇచ్చిన జాబ్స్ ఎలా ఉన్నాయి, అన్నిటికంటే మనకు వచ్చిన మార్కులు మెయిన్ మన పీఈటీ లిస్ట్కి కట్ ఆఫ్కి మన రేషియో ఎలా ఉంది, మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, అసలు అందరూ వెళ్ళిన సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ వేస్తారా, హైట్లో ఎంతమంది పోతారు అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే అందరూ పోవాలని నేను కోరుకోమన్నా. ఏంటంటే 100/100% ఎవరు కూడా బెస్ట్ ఇవ్వరు. ఇప్పుడు అక్కడ ఒక 100 మందిని వదిలేయడం అంటే దాంట్లో 70% మ్యాక్సిమం. ఎందుకంటే రన్నింగ్ ఇప్పుడు మనకి టైం బాగా ఎక్కువ ఇచ్చేసాడు. 4 మంత్స్ వరకు టైం ఉంది. టైం కూడా ఖాళీ దొరికింది కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేసి ఉంటారు మ్యాక్సిమం. చాలామంది కూడా ఏంటంటే వచ్చాక చేద్దామని ఉన్నోళ్ళు కూడా ఉంటారు. కానీ చేసిన వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా గ్యారెంటీగా వేస్తారు. అందులో ఇద్దరు ముగ్గురు వేయరు తప్ప 100%లో మ్యాక్సిమం 70-60% మెంబర్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. అయితే ఇక్కడ మనకి మీ కేటగిరీకి ఎలా ఉంది, మనకి ఎలా ఉంది ఏపీ జనరల్లో యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఫస్ట్ మనకి పోస్ట్స్ 87, 696 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దాని రేసు 1:8లోనే ఉంది. సో అందరు కూడా 1:8 రేసులోనే ఉంది. అలాగే యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి 322 పోస్ట్స్ అని, వీళ్ళకి 129, 56, 215 ఇలా అంటే అందరికి 1:8లో దీనికి 322 × 8 కొడితే 2576 వస్తుంది. వాళ్ళందరికీ 215 × 8 కొట్టినా సరే 1720 వస్తుంది. సో 809 పోస్ట్స్కి 6472 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. కరెక్టే, కానీ వీళ్ళందరూ కూడా రన్నింగ్ వేస్తారనేది మాత్రం డౌటే. ఎందుకంటే ఇప్పుడు 100/100 అయితే వేయలేరన్న, ఖచ్చితంగా వేయలేరు. అది మాత్రం ఇంపాసిబుల్ అన్న, అది మాత్రం మిషన్ ఇంపాసిబుల్. సో మ్యాక్సిమం అయినంత వరకు మనలాంటి వాళ్ళు +2, +4 ఈ తక్కువ రేషియోతో ఎవరైతే యాడ్ అయ్యారో, అంటే తక్కువ మార్కులు డిఫరెన్స్తో ఎవరైతే యాడ్ అయ్యారో, మనం మెరిట్ లిస్ట్లో ఉంటామా లేదా అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అనేది మాత్రం ఈ వీడియోలో ఇంకా బ్రీఫ్ చాలా లాస్ట్ వీడియోలో కామెంట్స్ చేస్తున్నారు చేసిన తర్వాత కూడా. సో ఇంత బ్రీఫ్గా ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఇంకో వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుందని, అసలు ఎటువంటి ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు, మనకి మెరిట్ లిస్ట్లో మనం ఉంటామా ఉండమా. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ +2, +3, +4 మార్క్స్ ఈ డిఫరెన్స్ 7 మార్క్స్ 8 మార్క్స్ ఉన్నోళ్ళు కొద్దిగా కంగారు పడతారు అసలు మనం మెరిట్ లిస్ట్లో ఉంటామా ఉండమా అని. సో అటువంటి కంగారు ఏమీ వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసుకుంటే ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది, అది మనకు తెలిసిందే హ్యాపీగా. సో దీంట్లో హైట్ 170 ఉండాలన్న. హైట్ 170 ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. కానీ 170 ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి అన్న. ఇప్పుడు ఏపీలో రాశారు కరెక్టే. ఏపీలో చాలామంది తెలుగులో పెట్టడం వల్ల చాలామంది రాశారు. దాంట్లో కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, సరదాగా రాసిన వాళ్ళు చాలామంది ఉంటారన్న. అంటే ఏంటి వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లోనే ఉంటారు. వీళ్ళందరూ కానిస్టేబుల్ గ్రూప్స్ రాసిన వాళ్ళు, ఎస్ఐలు, బ్యాంకింగ్ రాద్దాం అనుకున్న వాళ్ళు అలా సరదాగా కొంతమంది రాస్తారు. అంటే వాళ్ళు వేరే దీనికి అంటే సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను సీజీఎల్కి కొడతానని చాలామంది ఉంటారు. కొంతమంది ఆఫీసర్స్ చేయాలని అనుకుంటారు, ఎంటీఎస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జీడీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 70% ఉంటే 30% అదర్స్ అనమాట, రిమైనింగ్ ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. అఫ్కోర్స్ కానిస్టేబుల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళు మ్యాక్సిమం 60 మెంబర్స్ టు 70 మెంబర్స్ మాత్రం 170 హైట్ ఉంటారు. మిగతా వాళ్ళు అంటే ఉండరు అని నేను డిసప్పాయింట్ చేయట్లేదు. మిగతా వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఉండరు. ఎందుకంటే కానిస్టేబుల్కి హైట్ వచ్చేసరికి వేరు, జీడీకి హైట్ వచ్చేసరికి వేరు. సో గ్రూప్స్కి రాసిన వాళ్ళు ఏమంటారు, గ్రూప్సే ప్రిపేర్ అవుదామని రన్నింగ్కి రాకుండా వాళ్ళు ఉంటారు. ఇంకా ఎస్ఐలు బ్యాంకింగ్ రాసిన వాళ్ళు అసలు రానే రారు. ఇంకా అదర్స్ అయితే వాళ్ళు వేరే దృష్టి ఉంటారు కాబట్టి కొంతమంది ఇప్పుడు 100%కి 80% మెంబర్స్ మాత్రం రన్నింగ్కి వస్తారు. 20% అదర్స్ అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాగా చదివైనవి ఉండాలి, లేకపోతే మంచి పోస్ట్కి ఇంకా బెటర్ పోస్ట్కైనా కొట్టి ఉండాలి, లేకపోతే కొంతమంది +1 మార్క్ వచ్చినా సరే రారనమాట. ఇలా +2 మార్క్స్ వచ్చినా సరే అందరూ రండి, అందరూ ప్రాక్టీస్ అంటే వేరే జాబ్కి ప్రిపేర్ అవుతాను అన్న వాళ్ళు అయితే రాకపోవడం మంచిదన్న. నేను అదే చెప్తున్నాను. మీరు ఇంకా బాగా జీడీ కాకుండా బెటర్ వన్ ఇంకా మీరు కొట్టాలనుకుంటారు అంటే మీరు అక్కడే ఆగిపోండి, రన్నింగ్కి రాకుండా. ఎందుకంటే ఒక 1 మార్క్ వచ్చి 2 మార్క్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు.
మీరు ఇంకా వేరే అదర్స్ ఇంకా మీరు బాగా చదివినోళ్ళైతే మీరు ఇంకో జాబ్ కొట్టాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ రాయాలనుకున్న వాళ్ళు ఇది సరదాగా రాస్తారు. అలాంటోళ్ళు కొంతమంది రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ రాయనోళ్ళు, బ్యాంకింగ్ రాసినోళ్ళు, ఈ సీజీఎల్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సరదాగా రాసినోళ్ళు చాలామంది ఉంటారు. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకైతే మనకొచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ ఉంది ఏ టైం అంటే మనకంటూ ఎలిజిబిలిటీ ఉంది, ఛాన్స్ అనేది ఉంది. అక్కడే ఫస్ట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ అయ్యావు అంటే నీకు ఛాన్స్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓబీసీ అనుకుందాం. ఓబీసీలో 215 పోస్ట్స్ ఉన్నాయి. 720 మెంబర్స్ ఎలిజిబిలిటీలో ఉన్నారు. రేషియో 1:8. దాని కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడన్న? 86 పాయింట్ మీద ఇచ్చాడు. అంటే 86 పాయింట్ మీద దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ 1720 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా. ఓకేనా? అంటే 86 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓబీసీలోన జనరల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ 86 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు జస్ట్ 1720 మెంబర్స్ మాత్రం ఉన్నారు. అంటే ఇప్పుడు 1:8 రేస్లో తీసుకున్నాడంటే అది 86 మార్క్స్కి ఎవరైతే తీరుతారో వాళ్ళందరినీ తీసుకుంటాడు. అందులో ఎంతమంది ఉన్నారు? 1720 మెంబర్స్ కరెక్ట్గా ఉన్నారు. సో వాళ్ళందరినీ సెలెక్ట్ చేశాడు. సో ఈ 720 మెంబర్స్లో రాని వాళ్ళు ఉంటారు, హైట్లో పోయిన వాళ్ళు ఉంటారు. అంటే హైట్లో పోయిన వాళ్ళు అంటే 169 మీద ఉన్న వాళ్ళు అంటే చెప్పలేం. వాళ్ళకి అక్కడ లక్ కూడా ఫేవర్ చేయాలి. మోస్ట్ ప్రాబిలిటీ వాళ్ళు దీని మీద ఆధారపడకూడదు, జస్ట్ లక్ మీద మాత్రం ఆధారపడాలి. 169 మీద ఉన్న వాళ్ళు 169.5, 80 ఇలాంటి వాళ్ళందరూ మ్యాక్సిమం 169 పాయింట్ మీద ఉంటే లక్ ఫేవర్ చేయాలన్న గ్యారంటీగా. దానికి ఎవరు కూడా గ్యారంటీ చెప్పలేరు. లక్ అనేది ఫేవర్ చేయాలి అంతే. సో ఇందులో రాని వాళ్ళు ఉంటారు, వచ్చి వేయని వాళ్ళు ఉంటారు, హైట్లో పోయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంకా పర్సంటేజ్ అంటే 100కి 80% అటెండెన్స్ మాత్రం ఉంటుంది. మళ్ళీ రన్నింగ్కి అందరూ 100% రారు. సో ఏంటంటే ఇవన్నీ మనకేంటి ఎలిజిబిలిటీలో మనం ఉంటాం, మనకంటూ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈవెంట్ అనమాట. ఈవెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 720 మెంబర్స్లోన ఒక 600 మెంబర్స్ వచ్చారనుకుందాం. అందులో ఒక 300 మెంబర్స్ రన్నింగ్ వేయలేదు అనుకుందాం. ఓవరాల్గా కలుపుకుంటే ఒక 500 మెంబర్స్ వేయలేదు అనుకుందాం. రన్నింగ్ 1100 మెంబర్స్ ఉంటారు. ఇందులోన మెడికల్ అక్కడే రిజెక్ట్ అయిన ఒక 200 మెంబర్స్ ఉంటారు. ఇంకా 900 మెంబర్స్ మిగులుతారు. ఈ 900 మెంబర్స్కి రీమెడికల్లో కొంతమంది పోతారు. అక్కడికి 600 మెంబర్స్కి వచ్చేస్తారు. రీమెడికల్లో అందరూ ఎవరన్నా అనుకుంటాం మెడికల్ అనేది ఏంటి అయిపోద్దిలే, రన్నింగ్ అయిపోతే చాలు అనుకుంటాం. చిన్న చిన్నవే మనకి పోతుంటాయి. సో 600 మెంబర్స్కి వచ్చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి అంటే నేను నార్మల్గా చెప్పి ఎజ్యూమ్ చేసుకుని ఎలా అవుతుంది అని అంతే తప్ప పర్టికులర్గా అయిపోద్ది అని అయితే కాదు. ఇలా అవ్వడానికి ఛాన్సులు ఉన్నాయి. ఇలా జస్ట్ మనకుంటూ ఒక ఎగ్జాంపుల్గా ఏంటి రన్నింగ్ ఎంతమంది వేస్తారు, ఎంతమంది వేయరు అలా అన్నమాట. సో 600 మెంబర్స్ ఇలా ఉన్నారనుకో. ఇప్పుడు వీళ్ళు జస్ట్ మనకి ఇవ్వాల్సిన పోస్టులన్నీ 215. సో 215 మిగతా వాళ్ళు ఏమవుతారు? డిస్క్వాలిఫై అవుతారు. దానికి ఎవరు ఏం చేయలేరు. 215 మెంబర్స్కి ఇవ్వాలి, మిగతా వాళ్ళు రిమైనింగ్ డిస్క్వాలిఫై అంతే. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే 215 × 2 ఎంతన్నా 200 400 15 430. యాక్చువల్గా మెడికల్కి వచ్చేసరికి 1:2 రేషియోలో ఉంటారు. మ్యాక్సిమం 1:3 అయినా అనుకోవచ్చు, పర్లేదు. 1:3 అనుకున్నా సరే ఏం పర్లేదు. 645 మెంబర్స్ 430 మెంబర్స్ ఎలానే ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి. అంటే ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నువ్వు క్వాలిఫై అయ్యావా, ఫస్ట్ రన్నింగ్ ఈవెంట్ కంప్లీట్ చేయి. తర్వాత మెడికల్ కంప్లీట్ చేయి. నెక్స్ట్ నువ్వు మెరిట్ లిస్ట్ గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న. మా ఫ్రెండ్ 86కి జనరల్ 83 వచ్చాయి. ఆడేమన్నాడంటే నాకు 87 వచ్చినా చాలరా, +1 మార్కుతో నేనున్నా సరే నా 100% నేను ఇస్తాను అన్నాడు. అలాంటిది మనకి +1, +2, +3, +7 మార్క్స్ డిఫరెన్స్తో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మీరు ఎందుకన్నా కొద్దిగా టెన్షన్ పడుతున్నారు? మనం 100% ఇవ్వాలి. నెక్స్ట్ నువ్వు అయ్యావా లేదా అనేది నెక్స్ట్ చూసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ఉన్నావా లేదా అనేది. ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు ఇచ్చావా లేదా నీ 100%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది సెలెక్ట్ అవుతారు కరెక్టే, కానీ చాలామంది వరకు రన్నింగ్ ప్రాక్టీస్ లేక చాలామంది ఆగిపోతారు ఆ టైంకి. కొంతమంది ప్రాక్టీస్ బాగా చేసినా సరే ఆ టైంకి ఏమవుద్దో తెలీదు. ఆ ఎండల వల్ల, లేకపోతే వాన వల్ల, లేకపోతే కండిషన్, కొంతమంది కాలు బెనికేస్తుంటుంది సడన్గా, కొంతమందికి ఫీవర్ టైప్లో వచ్చేస్తుంటుంది, కొంతమందికి ఎందుకు హెడేక్ వచ్చేస్తుంటుంది. ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే జరగాలని కోరుకోను, ఇలాంటివి జరుగుతుంటాయి. జరగాలని కోరుకోను, కానీ జరుగుతుంటాయి.
సో, దీంట్లో మనం ఇంత ప్రెషర్‌లో కూడా నువ్వు రన్నింగ్ కంప్లీట్ చెయ్యవు. తర్వాత మెడికల్‌కెళ్ళు. మెడికల్‌లో క్వాలిఫై అయితే మెడికల్‌లో మళ్ళీ కట్ ఆఫ్ ఏమి ఉండదన్న. అంటారు మాక్సిమం కట్ ఆఫ్ ఉంటదని మళ్ళీ అనుకున్నాను. రన్నింగ్ క్వాలిఫై అయ్యావా మెడికల్‌లో గ్యారంటీగా ఉంటావు. సో, ఏంటంటే మనకున్న కాంపిటీషను ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా చాలా హ్యాపీగా, క్లీన్‌గా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో మళ్ళీ చేయాల్సొచ్చింది. సో, ఇది జనరల్ వాళ్ళకి. ఏపీ జనరల్ వాళ్ళకి. మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్‌లోనే 1:8 రేషియో తీసాడు. కానీ నక్సల్‌కి 1:7 రేషియో తీసాడు. అది ఎవరైనా గమనించారో లేదో కానీ నేను గమనించాను. సో, ఇలాంటి చిన్నవి ఒక్కొక్క రేషియో చిన్నగా మారుతుంటాయి. కానీ ఆల్మోస్ట్ అందరికి 1:8 తీసాడు. సో, డోంట్ వరీ. బీ కాన్ఫిడెంట్ అన్న. డోంట్ వరీ, బీ హ్యాపీ కాదు. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్. అందరూ హ్యాపీగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. హ్యాపీగా రన్నింగ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అన్న ప్రతి ఒక్కరికి. జై హింద్.